అయోధ్యకి సంబంధించినటువంటి ఈ చోరీ జరిగినటువంటి వ్యవహారం మీద ఆల్రెడీ విచారణలు, అరెస్టులు ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఇందులో మరొక అడుగు ఏంటంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు దీని మీద నివేదిక అడిగినటువంటి నేపథ్యంలో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ నివేదిక అడిగిన నేపథ్యంలో, వాస్తవంగా సిబిఐ దర్యాప్తు కావాలని పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి సిట్ది చూద్దాం, ఆ నివేదిక తర్వాత అందులో తేడా వస్తే అప్పుడు ఆలోచిద్దామని చెప్పింది. ఇప్పుడు తాజాగా అయోధ్య విరాళాల చోరీ కేసు విచారణ సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. సిట్ వేదిక మీద ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది. ట్రస్టు, కేంద్రం, ఉత్తరప్రదేశ్ గతంలో ఇచ్చినటువంటి నోటీసుల మీద వివరణ తీసుకోబోతోంది. ఆ తర్వాత సిబిఐ దర్యాప్తుకి ఆదేశిస్తుందా, లేకపోతే ఈ విచారణ, ఈ చర్యలు అంటే ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల స్వాధీనం నడుస్తుంది కాబట్టి దాంతో అంగీకరిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. ఇంకా ఏమైనా వేరే కోణం ఉందని కనుక వీళ్ళు నిరూపించగలిగితే పిటిషనర్లు అప్పుడు వేస్తారు.